అబ్బాయి నా కొడుకండి, భానుప్రసాద్ నా పేరు శ్రీను. పిడిసి ప్రాబ్లం అండి. పిడిసి వచ్చి కుర్రోడు మా అన్న తినేటప్పుడు పడిపోయాడండి. ఎక్కడికి వెళ్తే అక్కడికి పడిపోయి ఉండేవాడండి. ఆల్రెడీ చదువు మానిపించేసి ఇంట్లో కూర్చోబెట్టి మందులు వాడామండి. అలా కాకినాడ, రాజమండ్రి మొత్తం సెలవు తిప్పామండి. ఎక్కడ న్యాయం జరగలేదండి. మాకు జరగకపోతే 3 లక్షలు బట్టి మందులు వాడామండి. అలాగే ఎక్కడ మళ్ళీ న్యాయం జరగలేదండి. ఇలా నాయుడుపేట వచ్చామండి. నాయుడుపేట వచ్చి ఇలాగా వర్క్ చేస్తుంటే హాస్పిటల్ తీసుకెళ్తే ఇలా నారాయణ హాస్పిటల్ చూస్తున్నారమ్మ, పిడుసు ఆరోగ్యశ్రీ కార్డు వల్ల మీ కుర్రోడికి న్యాయం అవుతుందని చెప్పారండి. డాక్టర్ గారు చెప్తే దాన్ని బట్టి మేము ఇక్కడికి నారాయణ హాస్పిటల్ తీసుకొచ్చామండి. నెల్లూరు తీసుకొచ్చి అక్కడ నారాయణ హాస్పిటల్ జాయిన్ చేసి సూపర్ గా చేస్తున్నారంటే జాయిన్ చేశారండి. డాక్టర్ గారు చూసి జాయిన్ చేసామన్నారండి. అందుకు జాయిన్ చేసి 15 రోజులు చూసాక మందులు వాడాక పంపించారండి ఇంటికి. మళ్ళీ తీసుకురమ్మన్నారండి. 15 రోజులు పోయాక తీసుకొచ్చామండి. తీసుకొచ్చాక ఆపరేషన్ పడుద్దాం అబ్బాయికి, మీకు ఏం ప్రాబ్లం ఉండదమ్మా అని చెప్పారండి సంపత్ సార్ గారు. చెప్తే దాన్ని బట్టి మేము మీ దైవలండి ఎలా చేసినా మాకు మీరు న్యాయం జరగని చెప్పామండి. మీ అబ్బాయికి ఏమవుతుందండి, మీ అబ్బాయి చాలా బాగుంటాడండి, మీ అబ్బాయికి ఏం జరగదండి అని చెప్పారండి డాక్టర్ గారు. నెలాఖరున 27 తారీఖున ఆపరేషన్ తీసుకెళ్లారండి. మా కొడుకు తీసుకెళ్లి ఆపరేషన్ చేసి అప్పచెప్పారండి. చేసిన కానీ ఇప్పటికి ప్రస్తుతానికి ఏమి రాలేదండి. 2 నెలలు బట్టి అబ్బాయి మటుకు సూపర్ ఉన్నాడండి. సంపత్ సార్ బాగా గౌరవించి బాగా మా అబ్బాయికి బతికించారండి. అది మా సంతోషం.